సార్ అందరికీ నమస్కారం. యూడైస్ ప్లస్ నందు స్కూల్ ప్రొఫైల్ ఆల్రెడీ కంప్లీట్ చేశాం సార్. ఇప్పుడు స్కూల్ ప్రొఫైల్లో సర్టిఫికేషన్ అనేటువంటిది పూర్తి చేయాల్సి ఉంది, స్కూల్ సర్టిఫికేషను. సో ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఇండివిజువల్ స్కూల్ లాగిన్లో చేయాల్సి ఉంటుంది సార్. ముందుగా యూడైస్ ప్లస్లో స్కూల్ ప్రొఫైల్లోకి వెళ్తాం సార్. ఇక్కడ యూడైస్ కోడ్ మరియు పాస్వర్డ్ ఆల్రెడీ మనం స్టూడెంట్ ప్రొఫైల్కి యూస్ చేస్తున్నాం కదా సార్, సేమ్ అదే యూస్ చేస్తాము. సో లాగిన్ అవుతాం సార్. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీలోకి వెళ్తాము. ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీలో మనకి ఈ విధంగా ఆల్రెడీ మనం చేసినటువంటి యూడైస్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఈ విధంగా కనిపిస్తుంది సార్. కంప్లీటెడ్. జస్ట్ ఇక్కడ కిందకి వచ్చేసరికి నాట్ సర్టిఫైడ్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ నాట్ సర్టిఫైడ్ దగ్గర స్కూల్ సర్టిఫికేట్ అని చూస్తారు సార్, అక్కడ స్కూల్ సర్టిఫికేట్ పైన క్లిక్ చేయాలి. సో మరి ఒకసారి ఇంకోసారి చెప్తా సార్. సో స్కూల్ ప్రొఫైల్ లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో స్కూల్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ పైన క్లిక్ చేస్తాము. తర్వాత ఇక్కడ మనకి కార్నర్లో లాస్ట్లో వచ్చేసరికి స్కూల్ సర్టిఫికేట్ అనే ఆప్షన్ ఉంది. సో స్కూల్ సర్టిఫికేట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన వెంటనే సో ఈ విధంగా డిక్లరేషన్ అడుగుతుంది సార్. సో డిక్లేర్ హై హియర్ బై డిక్లేర్ దట్ అనేటువంటి ఆ టిక్ మార్క్ చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఈ టిక్ మార్క్ పైన క్లిక్ చేసిన తర్వాత రిమార్క్స్లో మనకు డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసినట్టుగా మనం ఆల్ డీటెయిల్స్ ఆర్ ఎంటర్డ్ కరెక్ట్లీ అని చేసి ఓకే సార్. సో ఇప్పుడు సర్టిఫై పైన క్లిక్ చేస్తాం. సర్టిఫై పైన క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్ బటన్ అడుగుతుంది సార్ మనకి. సో ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన వెంటనే సో చూడండి సార్, స్కూల్ డేటా హ్యాస్ బిన్ సర్టిఫైడ్ సక్సెస్ఫుల్లీ. సో ఈ యొక్క స్కూల్ సంబంధించిన సర్టిఫికేషన్ పూర్తి అయిపోయింది. సో ఈ విధంగా ప్రతి ఒక్క పాఠశాల కూడా సర్టిఫికేషన్ చేయాల్సి ఉంటుంది సార్. ఇది ఈజీ ప్రాసెస్, మొబైల్లో చేయొచ్చు. సో కాబట్టి దయచేసి ఈ సర్టిఫికేషన్ పూర్తి చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.